మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకని అందరూ 41 రోజులు దీక్ష చేసి శబరిమలకి ఎందుకు వెళ్తున్నారని? పీస్ అనేది మెటీరియలిస్టిక్ థింగ్స్‌లో ఉండదు. పీస్ అనేది మనలో ఉంటుంది. అది తెలిసినప్పుడే అయ్యప్ప దీక్ష యొక్క మీనింగ్ అర్థమవుతుంది. టుడే వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ డివోషన్. టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ సైన్స్, సైకాలజీ, ట్రూత్ బిహైండ్ ద తత్వమసి. వాట్ సీక్ యూ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ యూ. అయ్యప్ప దీక్ష ఈజ్ నాట్ ఎ రిచువల్. ఇట్స్ ఎ రీప్రోగ్రామింగ్ సిస్టమ్. అయ్యప్ప దీక్ష అంటే కొన్ని సర్టెన్ రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి అనుకుంటాం. బట్ సైంటిఫికల్లీ అయ్యప్ప దీక్ష ఇస్ ఎ కంప్లీట్ రీబూట్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ బాడీ. ఈ దీక్ష 41 రోజులు ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక హ్యాబిట్ మనం అలవాటు చేసుకోవాలంటే మినిమం 40 to 48 డేస్ పడుతుంది. దీన్ని సైంటిఫికల్ గా న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే రీవైరింగ్ యువర్ బ్రెయిన్. బ్రేకింగ్ ఓల్డ్ ప్యాటర్న్స్ అండ్ బిల్డింగ్ న్యూ హ్యాబిట్ రిక్వైర్స్ కంటిన్యూస్ రీవైరింగ్. మీ చెడు అలవాట్లు పోయి మంచి అలవాట్లు అలవర్చుకోవటానికి ఈ టైం చాలా యూస్ అవుతుంది. అయ్యప్ప దీక్షలో ఫస్ట్ సైంటిఫిక్ అడ్వాంటేజ్ కోల్డ్ షవర్. చల్లనీళ్ళతో స్నానం చేయటం అనేది ట్రెడిషన్ మాత్రమే కాదు. మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే చల్లనీళ్ళతో మనం స్నానం చేయటం వల్ల మన డోపమైన్ అనేది 200 to 300% బూస్ట్ అవుతుంది. కోల్డ్ షవర్ వల్ల మన ఎనర్జీ, ఫోకస్ ఇంప్రూవ్ అవుతాయి. అంతేకాదు మీ స్ట్రెస్ హార్మోన్స్ ని తగ్గిస్తుంది, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. దీనివల్ల ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడి డిసిప్లిన్ గా మారుతారు. కోల్డ్ వాటర్ షవర్ అంటే సింబాలిక్ అండ్ సైంటిఫిక్ ప్యూరిఫికేషన్. ఈ రూల్ మనం అయ్యప్ప దీక్షలో కొన్ని వందల ఏళ్ల నుంచి పాటిస్తున్నాం. సెకండ్ సైంటిఫిక్ అడ్వాంటేజ్ 2 times పూజ. మైండ్ఫుల్ ట్రైనింగ్. పూజ అంటే దీపం వెలిగించటమో, హారతిచ్చి గంట కొట్టటమో కాదు. ఇట్స్ ఎ మైండ్ఫుల్నెస్ రిచువల్, ఏ డైలీ మెడిటేషన్. పూజ చేసేటప్పుడు మన బ్రీత్ స్లో డౌన్ అవుతుంది, హార్ట్ రేట్ స్టేబుల్ అవుతుంది, మైండ్ లో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ రావు, బ్రెయిన్ అండ్ బాడీ ప్రెసెంట్ స్టేట్ లో ఉంటాయి. దీని వలన మన అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. దీంతో మనకి మెంటల్ క్లారిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్, పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ క్రియేట్ అవుతుంది. సైకాలజిస్ట్ దీన్ని టీటా స్టేట్ అంటారు. ద స్టేట్ వేర్ క్రియేటివిటీ, ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బికమ్ స్ట్రాంగర్. సో రోజుకి 2 సార్లు పూజ చేయటం అంటే 2 సార్లు డీప్ మెడిటేషన్ సెషన్స్. మన మైండ్ ఎప్పుడు డిస్ట్రాక్టెడ్ గా ఉంటుంది. ఫోను, టెన్షన్స్, ఫ్యూచర్ గురించి థాట్స్, ఇలా ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. కానీ దీక్షలో రొటీన్ సింపుల్. 2 times పూజ, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇది ఒక మైండ్ ఫుల్నెస్ హ్యాక్ లాంటిది. ఆ 30 minutes మన కాన్సన్ట్రేషన్ మొత్తం అయ్యప్ప స్వామి మీద ఉంటుంది. డీప్ బ్రీత్, ఆ దీపపు కాంతుల్లో అగరబత్తీస్ అండ్ సాంబ్రాణి నుంచి వచ్చే ఆ ఫ్రేగ్రెన్స్, ఇవన్నీ మన మంకీ మైండ్ ని కామ్ చేస్తాయి. సైన్స్ లో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటారు, డిఎంఎన్. ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, రిగ్రెట్స్ అన్ని జనరేట్ చేస్తుంది. పూజ టైంలో ఆ నెట్వర్క్ యాక్టివిటీ తగ్గుతుంది. అలా మన మనసు చాలా లైట్ గా ఫీల్ అవుతుంది. ఆ పీస్ అనేది ఏమి మిస్టికల్ కాదు, న్యూరలాజికల్ కామ్నెస్. సైంటిఫిక్ అడ్వాంటేజ్ నెంబర్ 3 వేరింగ్ బ్లాక్, సింపుల్ లైఫ్ స్టైల్. జనరల్ గా ఈ దీక్ష నవంబర్ నుంచి జనవరి ఈ పీరియడ్ లో వేస్తారు. మన సౌత్ ఇండియాలో ఆ టైంలోనే వింటర్ సీజన్, సో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లాక్ డ్రెస్ వేసుకోవటం వల్ల అది ఆ హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది, మన బాడీ టెంపరేచర్ ని స్టేబుల్ గా ఉంచుతుంది. సింపుల్ లైఫ్ స్టైల్ వల్ల మన ఓవర్ థింకింగ్, స్ట్రెస్, డెసిషన్ ఫ్యాటిగ్ ఇవన్నీ తగ్గుతాయి. అంతేకాదు ఈ దీక్షలో అన్వాంటెడ్ స్టిమ్యులేషన్స్ అయిన ఆల్కహాల్, నాన్ వెజ్, నెగిటివిటీ, అన్నెసెసరీ డిజైర్స్, వీటన్నిటికీ దూరంగా ఉంటాం. హ్యాపీనెస్ అంతా మెటీరియలిస్టిక్ థింగ్స్ లోనే ఉంటది అనుకుంటాం. కొత్త ఫోను, కొత్త డ్రెస్, కొత్త బైక్, పబ్స్ లో, క్లబ్స్ లో లేదా సినిమాల్లో వీటిలో వెతుక్కుంటాం. కానీ ఈ దీక్షలో చెప్పులు లేకుండా సినిమాలకి, షికార్లకి, ఎంటర్టైన్మెంట్ కి అన్నిటికీ దూరంగా ఉంటూ సింపుల్ గా ఉంటాం. ఇది మన డోపమైన్ లూప్ ని బ్రేక్ చేయటం. ఈ 41 రోజులు సింపుల్ గా ఉండటం అంటే ఆ ఎడిక్షన్స్ ని డిటాక్స్ చేసుకోవటం. ఫస్ట్ లో బోరింగ్ గా అనిపిస్తుంది, కానీ రాను రాను ఆ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్, ఆ డిసిప్లిన్ తోనే హ్యాపీనెస్ వస్తుంది. మన ఫోకస్ మొత్తం మన గోల్ వైపు డైవర్ట్ అవుతుంది. ఏకభుక్తం అంటే ఆఫ్టర్నూన్ మాత్రమే మీల్స్ తింటాం. మార్నింగ్, ఈవినింగ్ ఐదర్ ఫ్రూట్స్, మిల్క్ తో సరిపెట్టుకుంటాం. ఇది ఒక ఫాస్టింగ్ లాంటిది. దట్టు మనం ఓన్లీ వెజ్ ఫుడ్ తింటాం. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ వీటికి దూరంగా ఉంటాం. సైన్స్ లో ఆటోఫెగి అంటారు. మన సెల్స్ లో డ్యామేజ్ అయిన పార్ట్స్ ని క్లీనప్ చేసి ఫ్రెష్ గా మారుస్తాయి. అంతేకాదు దీనివల్ల మన గట్ హెల్త్ ఫిక్స్ అవుతుంది, డైజెషన్ ఈజీ అవుతుంది. ఈ గట్ అనేది మనకి సెకండ్ బ్రెయిన్ లా. అది కామ్ అయితే మనసు కూడా కామ్ అవుతుంది. అంతేకాదు నో ఆల్కహాల్, నో సిగరెట్. ఇది మనకి జీవితంలో ఒక ఫుల్ సిస్టమ్ క్లీనప్. మన బ్రెయిన్ లో ఉన్న ఓవర్ స్టిమ్యులేషన్స్ అన్ని పోయి మెంటల్ క్లారిటీ వస్తుంది. సైంటిఫిక్ అడ్వాంటేజ్ నెంబర్ 4 వాకింగ్ బేర్ ఫుట్. చెప్పులు లేకుండా నడిస్తే మనకి ఎర్త్ కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. దీనివల్ల ఎర్తింగ్ అవుతుంది. ఈ ఎర్త్ యొక్క ఎలక్ట్రాన్స్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి, మన పోస్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఈ యాంగ్జైటీని తగ్గిస్తుంది, సర్కేడియన్ రిథమ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. బ్రహ్మచర్యం అంటే సెక్షువల్ యాక్టివిటీని అవాయిడ్ చేయటం కాదు, ఇట్స్ అబౌట్ మాస్టరింగ్ యువర్ మైండ్. సెక్షువల్ థాట్స్ వస్తే ఇట్స్ నార్మల్. అర్జెస్ వచ్చినా సరే రెస్పాండ్ అవ్వకపోవటం, రియాక్ట్ అవ్వకపోవటం, ఇది రియల్ డిసిప్లిన్.
డిసిప్లిన్. ఈ 41 days బ్రహ్మచర్యం వల్ల మన బాడీలో ఉన్న లైఫ్ ఎనర్జీ ఓజస్ బ్రెయిన్ కి డైవర్ట్ అవుతుంది. డోపమిన్ రీసెట్ అయ్యి ఫోకస్, డిసిప్లిన్, విల్ పవర్ అన్ని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాయి. అయ్యప్ప దీక్షలో సెలిబసీ అంటే మనల్ని కంట్రోల్ చేసుకోవటం కాదు, మన బ్రెయిన్ ని ట్రైన్ చేయటం. అందుకనే స్వాములు ఎప్పుడు కామ్ గా, ఎనర్జెటిక్ గా ఉంటారు. వై డివోటీస్ ఫీల్ పీస్, బ్లిస్, మైండ్ ప్యూరిటీ ఆఫ్టర్ పూజ? దానికి 3 reasons ఉన్నాయి. ఈ డిసిప్లిన్ గా ఉండటం వల్ల, ఈ ఫాస్టింగ్ వల్ల, స్వామి నామాన్ని పదే పదే స్మరించుకోవటం వల్ల బ్రెయిన్ లో హ్యాపీ కెమికల్స్ అయిన డోపమైన్, సెరిటోనిన్ రిలీజ్ అవుతాయి. సెకండ్ది, ఈ మెడిటేషన్ వల్ల మన స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసల్ రెడ్యూస్ అవుతుంది. ఈ దీక్షలో ఉన్న రూల్స్ అన్ని ఫాలో అవటం వల్ల మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. చాలా కంట్రోల్డ్ గా ఉంటాం. అందుకనే పూజ చేసిన తర్వాత మీకు ఎక్కడ లేని ప్రశాంతత, పీస్ఫుల్నెస్ వస్తుంది. మైండ్ చాలా క్లారిటీ ఉంటుంది. యువర్ మైండ్ బికమ్స్ క్వైట్, యువర్ థాట్ బికమ్స్ ప్యూర్, యువర్ హార్ట్ బికమ్స్ లైట్. దిస్ ఇస్ వై డివోటీస్ సే స్వామియే శరణమయ్యప్ప. ఈ ఒక్క లైన్ చెప్పటం వల్ల ఇన్స్టాంట్ గా పీస్ వచ్చేస్తుంది మీ లైఫ్ లోకి. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. తత్వం అసి, అది నీవై ఉన్నావు. ద డివైన్ యూ సీక్ ఈస్ నాట్ అవుట్ సైడ్, ఇట్స్ ఇన్సైడ్ యూ. ఇన్ని రోజులు కఠినమైన దీక్ష చేసే దేనికైతే మనం వెళ్తున్నామో అది నీలోనే, నాలోనూ ఉంటుంది. అయ్యప్ప స్వామి అంటే ఒక విగ్రహం కాదు, అది నీలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్. లార్డ్ అయ్యప్ప ఈజ్ నాట్ జస్ట్ ఎ డీటీ, హీ ఈస్ ద సింబల్ ఆఫ్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఈ దీక్షలో మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే, మన డిజైర్స్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మన థాట్స్ ని ఏ విధంగా ప్యూరిఫై చేసుకోవాలి, మన మైండ్ ని ఏ విధంగా డిసిప్లిన్ లో ఉంచుకోవాలి, నెగిటివిటీని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ చేసి అల్టిమేట్ గా మన గోల్ ని ఏ విధంగా రీచ్ అవ్వాలి, ఇవన్నీ నేర్పిస్తుంది. ఒక్కసారి ఈ దీక్ష కంప్లీట్ చేశారంటే మీరు అన్స్టాపబుల్. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే అయ్యప్ప ఎక్కడో లేడు, మీలోనూ నాలోనూ ఉన్నాడు. మీ లైఫ్ లో ఏదైతే కావాలనుకుంటున్నారో, సక్సెస్, పీస్, గ్రోత్, స్ట్రెంగ్త్, అవన్నీ మీలోనే ఉన్నాయి. అది తెలుసుకోవటానికి ఈ దీక్ష హెల్ప్ అవుతుంది. అంతేకాదు, మీరు ఆ 18 మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు మాత్రమే ఎక్కట్లేదు, మీలో ఉన్న ఒక్కొక్క వీక్నెస్ ని ఎక్కుతున్నారు. ప్రతి స్టెప్ మనలో ఉన్న ఒక్కొక్క వీక్నెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈగో, యాంగర్, లేజినెస్, కంపారిజన్, జెలసీ, ఫియర్, టెంప్టేషన్, ఇవన్నిటిని అధిరోహించినప్పుడు మీరు అయ్యప్పని చూడరు, మీకు మీరే ఒక కొత్త వర్షన్ లా కనిపిస్తారు. దట్ ఈజ్ రియల్ శబరిమల, దట్ ఈజ్ అయ్యప్ప దీక్ష, దట్ ఈజ్ రియల్ డివోషన్. మీరు అయ్యప్పని కలవటానికి వెళ్ళటం లేదు, మీ లోపల ఉన్న అయ్యప్పని కలవటానికి వెళ్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.